ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో 150 మంది చిన్నారులకు ఉచిత వడుగుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్ నిజామీ, నంద్యాల జిల్లా అధ్యక్షులు జిఎం గౌస్, ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదిర్ నిజామీ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా కేంద్రంలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని, 150 మంది చిన్నారులకు ఉచితంగా వడుగులు నిర్వహించడం జరిగిందని, వారికి కావలసిన మందులను కూడా ఉచితంగా సరఫరా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు చేస్తుందని, నంద్యాల జిల్లాలో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుందన్నారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జిఎం గౌస్, డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్లు మాట్లాడుతూ, పట్టణంలోని ఆత్మకూర్ బస్టాండ్ వద్ద గల క్యాంపస్ స్కూల్ నందు వడుగుల కార్యక్రమం నిర్వహించామన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉపాధ్యక్షులు ఉస్మాన్ బాషా మాట్లాడుతూ, పేద ముస్లిం సోదరులు ఈ వేసవి సెలవుల సందర్భంగా విద్యార్థులు, చిన్నపిల్లలు ఇంటి వద్దనే ఉంటారని, అటువంటి వారి కోసం ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహించామని, ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. క్యాంపస్ స్కూల్ స్థలం ఇచ్చిన నిర్వాహకులు ఆరిఫ్ ఖలీల్ గారికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు మౌలానా అబ్దుల్ ఖాదిర్, షోయబ్ నిజామీ, జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎన్ఎండి ఫయాజ్లను కమిటీ నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హుస్సేన్ బాషా, డాక్టర్ అబూబకర్ సిద్దికీ, జిఎం వసీం, ముషరఫ్, ముషాహిద్, అక్రమ్, ఆసిఫ్, మాబాషా తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ నంద్యాల జిల్లా తరఫున ఈరోజు వడుగుల కార్యక్రమం ఇక్కడ ఆత్మూరు బస్టాండ్లో నంద్యాల క్యాంపస్ స్కూల్లో నిర్వహిస్తున్నాము. మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర అధ్యక్షులు, మిల్లీ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ షోయబ్ నిజామీ గారు వచ్చారు. అలాగే మన మిల్లీ కౌన్సిల్ తరఫున పలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇన్షాల్లా వీలైతే ప్రతి సంవత్సరం కూడా ఇటువంటిది ఆర్గనైజ్ చేస్తాము. ఎందుకంటే పేద పిల్లలకు వాళ్ళకి వడుగులు ఎక్కడ చేయాలంటే అవగాహన ఉండదు. కాబట్టి మనం ఇక్కడ అందరికీ ఒకే చోట ఓల్డ్ టౌన్ ఏరియాలో ముఖ్యంగా పేద పిల్లలు ఉంటారు. అటువంటి వారి కోసం ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమము. పేదలకు ఇటువంటి కార్యక్రమము నిర్వహించడం వల్ల వారు కూడా అందరూ వడుగులు చేసుకునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ పలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తుందని తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ముస్లిం సోదరులకు చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ తరఫున ఈరోజు ఉచిత ఖత్నాప్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. చాలా రోజుల క్రితం మేము పోస్ట్ పెట్టాము, చాలామంది స్పందించారు, వచ్చారు కూడా. 150 మందికి పైగా ఈరోజు ఉచిత వడుగుల కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉద్దేశించి ఏమనగా, చాలామంది బీద ప్రజలు ఉంటారు. ఈ కార్యక్రమం చేయాలంటే సుమారుగా 2000 నుంచి 5000 వరకు వాళ్ళకు ఖర్చు వస్తుంది. బీద అంటే కష్టం చేసుకొని తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఉద్దేశంతో మేము ఈరోజు నంద్యాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రజలందరికీ మరియు మన స్టేట్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఖాదిర్ మౌలానా గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల ప్రజలకి మరియు మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం. మొన్న మనము 1వ తారీఖు చేస్తామని చెప్పేసి వడుగు కార్యక్రమం, ఉచిత కార్యక్రమం చేస్తామని చెప్పేసి అనౌన్స్ చేసినాము. ఈరోజు సుమారుగా 150 మంది పిల్లలకి ఖత్నా ప్రోగ్రామ్ చేసినాం. అంటే సుంతి ప్రోగ్రాం, వడుగు ప్రోగ్రాం అంటారు దీనికి. ఉచితంగా చేసినాము. అలానే 2 డాక్టర్ని అపాయింట్ చేసి, తర్వాత మన నంద్యాలకు ఇచ్చేసిన స్టేట్ ప్రెసిడెంట్ మౌలానా అబ్దుల్ ఖాదిర్ సాబు ఈరోజు నంద్యాలకు రావడం జరిగింది. అలానే ఈరోజు కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది. సంతోషిస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఆల్ ఇండియా మిల్లీ కౌన్సిల్ రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాము.
హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.